హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. లేదండి మా బ్లాగ్ వదలడానికి, కానీ మీకు తెలిసి మీ అందరికీ మంచి కంటెంట్తో వస్తాను ఈసారి. కంటెంట్ ఏమనుకుంటున్నారు? సూపర్ కంటెంట్. అసలు ఇంకో ప్లాన్ విషయం తెలుసా? ఈరోజు ప్లాన్లో అరకులో ఉన్నాం ప్రజెంట్ మేము అందరం. లొకేషన్ చూడండి ఒకసారి, అదిరిపోయిద్ది. సూపర్ ఉంది కదా లొకేషన్. మార్నింగ్ ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 6 అవుతుంది ఇక్కడ అరకులో. జస్ట్ మేము మా ఫ్రెండ్స్ బైక్స్ మీద వచ్చేసామన్నమాట. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం మనం. ఈ అరకులోయ కాదు, కంకిపాడు లోయ తెలిసిగా. వెళ్దామంటే మా వాళ్ళేమో ప్లాన్ మొత్తం చెడగొట్టేశారు. అసలు ఎవ్వడే వెళ్ళట్లేదు అన్నారు. సరే సోలోగా వెళ్దామని బైక్ తీస్తే దీన్ని స్టార్ట్ చేద్దామని బయటికి ఇలా జిల్లొద్దామని తీసింది ఈరోజు బైక్. అసలు సర్వీస్కి వచ్చేసింది. సర్వీస్ చూపిస్తాను, మీకు చైన్ చూపిస్తాను. మోయే కిట్టు ఊగిపోతుంది. ఒకసారి తీసుకున్నాక ఇలాంటివన్నీ తప్పు మరి. ఏముంది మామ, రోజెస్ మన కోసం కింద దారిలో అలా వేస్తూ ఉంటారనమాట. మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. చాలా అందంగా ఉంది కదా చూడడానికి రోజ్. ఇది ఓపెన్ హార్ట్గా ఒకటి చెప్పాలంటే, ఇది చూడంగానే రోజ్ మా అమ్మకి ఇవ్వాలనిపించింది. కంగారు పడకుండా హ్యాపీగా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే ఒక బాధ లేదు. అనవసరంగా ఈరోజు యువకులు అంటే మన యువదలం ఎటుపోతున్నారా మీరంతా? నేచర్ ఉంది, బైక్స్ ఉన్నాయి, ఒక మంచి జాబ్ చూసుకోండి, ఎంజాయ్ చేసుకోండి. అన్నాలాంటి వ్యవస్థ రోడ్ల మీద తిరుగుతారా మీరందరినీ? నిజంగా చెప్తున్నా, నాకు సూపర్స్ ఉన్నాయి. రోజు ఇక్కడ ఒక్క రోజు చింపినా నన్ను చింపేస్తారు ఇక్కడ జనాలు అందరు కలిసి. ఒకసారి .5 లొకేషన్ చూపిస్తా, చూసుకోండి అందరూ. ఇది పోయింది కదా మామ, వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. కిషోర్ పోయి ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. అటు తిరిగి అనుకున్నా, అటు తిరిగి నా మీదే వస్తామని అనుకున్నా అటు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. ఎందుకురా, ఏ మోసం చేశారా? హాయిగా వెళ్ళి ట్రిప్ ఎంజాయ్ చేసి వద్దాం అనుకున్నా కదా. రే ఎందుకురా చెడగొట్టావు మొత్తం. ట్రిప్ క్యాన్సిల్ అయినందుకు బాధగా లేదు, కానీ మా మమ్మీ డాడీని చూసుకునే ఒక గుడ్ టైం దొరికింది నాకు. కొంచెం హెల్త్ బాగాలేదు, వాళ్ళని చూసుకుంటూ ఉండిపోయా. ఎవరినైనా నమ్మచ్చు, కానీ మీ గ్రూప్లో అంటే ప్రతి ఫ్రెండ్షిప్ గ్రూప్లో ఒక ఎదగొంటాడు. ఎలాంటిదంటే అందరూ చాలా ఇస్తూ ఉంటాడు, కానీ మొత్తం చేసేది స్పాయిల్ వాడే, గుర్తుపెట్టుకోండి. అండ్ మాలాంటి రైడర్స్కి, బైక్ ఎవరైతే ఇష్టంగా చాలా జాగ్రత్తగా అంటే ఒక హ్యాపీ మూమెంట్లో ఫీల్ అవుతారో వాళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి ఒక చిన్న రైడ్స్ అయినా చాలు మాలాంటి రైడర్స్కి చాలా హ్యాపీనెస్. ఇప్పుడు టైం చూడండి, మార్నింగ్ 6:37 అవుతుంది, అయినా ఇంకా ఇలాగే ఉంది. ఇంకా అలా స్నోలీ అలా సూపర్ ఉంది వ్యూ. మార్నింగ్ కూడా ఇలాంటి చిన్న ఒక్కొక్క రైడ్ చేసినా చాలు. బికాజ్ దిస్ బైక్ ఈజ్ టు ఎవ్రీ వన్ డ్రీమ్. ఎందుకంటే నిన్న మా షాప్కి ఒక కస్టమర్ వచ్చారు. తను ఎంతలా బైక్ని చూస్తున్నారంటే ఒక 4 రౌండ్స్ తిరిగారు తను ఈ బైక్ చుట్టూ. ఏంటి భయ్యా అంటే, నాకు ఈ బైక్ అంటే చాలా ఇష్టం అన్నా, అందుకే చూస్తున్నా అన్నారు. ఒక 18 to 20 years ఉన్న అమ్మాయిలు అందరికీ చెప్తున్నా, ఎవరైనా ఫ్రెండ్స్తో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు కంపల్సరీగా వెళ్ళండి. ఎందుకు అంటే తర్వాత ఒక 25 క్రాస్ అయ్యాయంటే దాని తర్వాత వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నా వెళ్ళని పొజిషన్లో ఇరుక్కుపోతారు మీరు. ఒక రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా భారం పెరిగిపోతుంది మన మీద. ఇల్లు చూసుకోవాలి, జాబ్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ తర్వాత మన లైఫ్ ఏంటి అని ఆలోచించుకోవాలి.
ఎలా అంటే ఒక టైం లేకో డబ్బులు ఉండకో ఎలా హెల్త్ ఇష్యూస్ వల్లనో ఏదో కొన్ని సంథింగ్ ఇష్యూస్ వల్ల వెళ్ళలేకపోవచ్చు తర్వాత కూడా. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు రెడీగా ఉండాలి మనం. మళ్ళీ మన ఏజ్ ఒకసారి పోతే మళ్ళీ ఏజ్ కూడా రాదు. సో చెప్తుంటారు కదా, ఒకసారి పోయేటప్పుడు మనతో ఏం రాదు, మనం చేసుకున్న మంచి తప్ప అని. ఇవి కూడా ఇలాంటివి మెమరబుల్స్ కూడా అంతే, లైఫ్ టైం మెమరబుల్. చచ్చే ముందు కూడా ఇలాంటివి గుర్తుకు వస్తాయి. ఎవరికి వస్తాయో లేదు తెలియదు కానీ నాకైతే వస్తాయి. అమ్మ R15 ఇయర్స్ ఆటో బాగా కష్టపడుతున్నాడు తను కూడా నాకన్నా ముందే వెళ్ళాలని. కానీ కాలం డిసైడ్ చేసిద్ది, మనం ఎవరు డిసైడ్ చేసేది చెప్పండి. లెట్స్ గో. ఇది కదా మామ మూమెంట్ అంటే. ఇది నమ్మ ఏం ఫీల్ ఉంది మామ, ఏం పవర్ మామ, వాట్ ద పవర్ అసలు. R15 అంటే ఏదో అనుకున్నా కానీ వా ఏముంది మామ, నిజంగా చాలా చాలా గ్రేట్ ఫీల్ వస్తుంది ఇలా బైక్తో వెళ్తున్నప్పుడు. చిన్న రైడ్స్ మన లైఫ్ని కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఇక్కడ లేచి బండి షోరూమ్ ఇచ్చి కంప్లైంట్స్ చెప్పి ఈవినింగో రేపు మార్నింగో తీసుకుంటా. 2 డేస్లో ఇంకా 1 డేలో బయలుదేరదు అక్కడ నుంచి వైజాగ్కి సోలోగానే. ఇప్పుడు నార్మల్గా నాకు వచ్చిన ఒక ఐడియా ఏంటంటే, అందరూ వెళ్తూ ఉంటారు నార్మల్గా R15 కానీ నార్మల్ స్పోర్ట్స్ బైక్స్ ఏవైనా వేసుకొని వెళ్తూ ఉంటారు. 500 కిలోమీటర్స్ 1000 కిలోమీటర్స్ చాలా వెళ్తుంటారు. దీనమ్మ ఇది నాకు నుంచి వస్తున్నా, ఓ పటాకి తెగపడిపోతుంది అబ్బా, ఇప్పుడు చిరాగ్గా ఉంది. దీన్ని ఇలా పక్క పడకపోయే చిరాకు ఉంది, దాని నుంచి జారిపోతుంది, కింద పడిపోతుంది. ఏం చేయను అమ్మా, ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో నెక్స్ట్ ఏంటంటే, ఎక్కడ ఆగాం మనం? లేదు టైంకి తినడం, అరిగేదాకా తిరగటం. రైట్, వెళ్తూ ఉంటారు 1000 కిలోమీటర్స్ దాకా. ఇప్పుడు నాకు వచ్చింది ఏంటంటే, ఒక యాక్సిస్ మీద నార్మల్గా ఒక 6 to 7 800 కిలోమీటర్స్, ఒక మ్యాక్సిమం మొత్తం 2000 కిలోమీటర్స్ ట్రావెల్. అరకులో ఘాటీ రోడ్స్ ఇవన్నీ ఎలా వెళ్తాం? బైక్స్ స్కూటీ యాక్సిస్ మీద వెళ్దామా లేకపోతే R15 మీద వెళ్దామా? ఇలా నాకు చిన్న డౌట్ ఒకటి ఉంది. అది మీరు క్లియర్ చేస్తే నాకు కామెంట్స్ చేయండి. ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ 2 డేస్లో స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. నేను మీకు ఎలా ఎలా దేంట్లో వ్లాగ్ చూడాలనేది, యాక్సిస్ మీద కానీ యాక్టివా ఏ బైక్స్ అయినా అవైలబులే మనకి. R15 కానీ ఓకే, ఎలాగైనా చెప్పండి. మీ ఎలా అంటే దాన్ని బట్టి మనం బ్లాగ్ చేద్దాము. ఒకసారి ఇది విని నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో సాంగ్ ఇది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో కరెక్ట్ టైంకి రీచ్ అవుతుంది అనుకుంటున్నా. ఈ 18 ఇయర్స్ నుంచి ఒక 25 ఇయర్స్ మధ్యలో ఏజ్ అనేది చాలా ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా వచ్చే లైఫ్ కాదు ఈ ఏజ్ మనకి. ఈ 18 నుంచి 25 లోపు మనం ఏం చేస్తామా అనేది లైఫ్ డిసైడ్ చేస్తుంది. ఆఫ్టర్ 50 ఇయర్స్ ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడచ్చు అని అంటారు, అనే మాట కూడా నిజమే. ఈరోజు మనం కష్టపడుతూ వేరే వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తున్న వాళ్ళని పోల్చుకుంటే, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మనం కష్టపడుతున్నాం ఏంటి అని అస్సలు ఫీల్ అవుతున్నాము. బికాజ్ యు ఆర్ ఇన్ ఏ కరెక్ట్ ట్రాక్. 101% నీ సక్సెస్ నీతో వస్తుంది కంపల్సరీ. ఎలాగలా కుదరక షోరూమ్ తీసుకొస్తే, షోరూమ్ వాళ్ళేమో సార్ ఈరోజు కుదరదు రేపు తీసుకొని రండి అని చెప్తున్నారు. ఇక్కడ క్వాలిటీగా అంటే ఒక ప్రీమియం లుక్ ఇస్తుంది ఆ లివర్స్. దానికి ఒక ఫ్రెండ్ నుంచి అంత మోడిఫికేషన్ నంబర్ బాగుంది కదా దాన్ని, 0213. ఒక బైక్ ఉంది లోన, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వట్లేదంట, గొడవ అవుతుంది. దానివల్ల నన్ను రేపు రమ్మన్నారు. అది పెట్టేసి 3 years అవుతుందంట. R15 యాక్సిడెంట్, ఫుల్లీ యాక్సిడెంటల్ అది. ఈ షోరూమ్ ఏంటో, ఈ బండ్లు ఏంటో. ఒక బైక్ తీసుకుంటే ఒక స్పేర్స్ ఉండవు, స్పేర్స్ తీసుకుంటే ఏమో సర్వీస్ ఉండదు. ఇక్కడ నా బ్లాక్ చేసుకుంటుంటే అక్కడ పని చేసుకుంటుంది. ఈ 100 feet రోడ్ ఇది మీ అందరికీ ఐడియా ఉందనుకుంటా. అక్కడ ఒక హాస్పిటల్కి వెళ్తున్న హాస్పిటల్కి మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. సో హాస్పిటల్కి వెళ్ళి బైక్ సర్వీస్ కూడా అవ్వలేదు. టుమారో అయినా కంపల్సరీగా ఇవ్వాలి. మార్నింగ్ 10:30కి రమ్మన్నాడు ఆయన. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా మన విజయవాడలో ఉన్న అదే టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. తమ్ముడు జాగ్రత్త, రోజులు బైక్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నా, అన్ని రోజులు మనకి కావు. ఏమైనా పొరపాటు జరిగితే ఆ టైంని, అయిన ఇన్సిడెంట్ని, డ్యామేజ్ని తిరిగి తీసుకురాలేము మనం.
హాస్పిటల్కి సేఫ్గా ల్యాండ్ అయిపోయామమ్మా. ఇంకా ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీ అందరికీ నా బ్లాగ్ నచ్చుంటుంది. షేర్ చేయండి బ్లాగ్ని. మీకు ఏమైనా ఇప్పుడు కామెంట్స్లో చెప్పండి, మీకు ఇలా కాదు మీకేమైనా అనిపిస్తే నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కామెంట్లో చేయండి. ఐ విల్ డెఫినెట్లీ చేంజ్ దెన్. ఓకే, ఇక్కడ బ్లాగ్ ఏం చేస్తున్నాయి సో ఫుల్లీ టైర్డ్ అబ్బా. నేను మాత్రం కన్ఫర్మ్గా వెళ్ళాలి ఎక్కడికైనా ప్లాన్ చేస్తున్నాను.